హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో ట్రెడిషనల్ ఫార్మింగ్ కి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫార్మింగ్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ట్రెడిషనల్ ఫార్మింగ్ లో ఎకరానికి వచ్చేసి 40 నుంచి 100 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫార్మింగ్ లో అయితే ఒక ఎకరానికి వచ్చేసి 400 నుంచి 600 ప్లాంట్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇక వాటర్ విషయానికి వస్తే ట్రెడిషనల్ ఫార్మింగ్ లో అయితే ప్లాంటేషన్ కి కావాల్సిన వాటర్ ని ఫ్లడ్ లాగా ఒకటేసారి వేస్తారు కాబట్టి ప్లాంట్ కి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని మిగిలిన వాటర్ వేస్ట్ అయిపోతాయి. అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫార్మింగ్ లో అయితే ప్లాంటేషన్ కి కావాల్సిన వాటర్ అంతా కూడా ఆటోమేటిక్ డ్రిప్పింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఒక్క ప్లాంట్ కి ఎంత కావాలో అంతే వాటర్ ని డ్రాప్ గా అందిస్తుంది. ట్రెడిషనల్ ఫార్మింగ్ యూజ్ చేస్తే ప్లాంటేషన్ చేసిన దగ్గర నుంచి 4 to 7 years తర్వాత క్రాప్ వస్తుంది. అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫార్మింగ్ యూజ్ చేస్తే ప్లాంటేషన్ చేసిన 3 years లోపే క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ట్రెడిషనల్ ఫార్మింగ్ లో చెట్టు సైజ్ వచ్చేసి 25 to 30 feet వరకు ఉంటుంది. దానివల్ల ప్రూనింగ్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫ్రూట్ ని తెంపడం కానివ్వండి అన్నిటికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫార్మింగ్ ని యూజ్ చేస్తే చెట్టు సైజ్ వచ్చేసి 7 to 10 feet వరకే ఉంటుంది. కాబట్టి ప్రూనింగ్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫ్రూట్ తెంపే విషయంలో కానివ్వండి ఈజీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫార్మింగ్ ని యూజ్ చేస్తూ ప్లాంటేషన్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కాంటాక్ట్ జేకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్.